గౌరీ 72వ భాగం. అమ్మా! కానీ ఇంకా నా ఎగ్జామ్ కంప్లీట్ అవ్వలేదు. మెయిన్స్‌కి ఒక ఎగ్జామ్ మాత్రమే పూర్తయింది. కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఎగ్జామ్స్ అన్నీ పెడతారు కదా! 7 సార్లు నేను అభినందన్‌కి చెప్పకుండా ఎలా బయటికి వెళ్లి ఎగ్జామ్ రాయాలో నాకు అర్థం కావటం లేదు అంది నందిని. తప్పు జరుగుతుంది నందిని. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే ఏదో తెలియకుండా రాసావు కానీ, ఆ తర్వాతైనా నువ్వు అభినందన్‌కి చెప్పాల్సుంటుంది. అయినా నువ్వు అభినందన్‌కి చెప్పాల్సి ఉంది. నిన్న కూడా చెల్లి రూపంలో ఎలాగోలాగా నీకు కలిసొచ్చింది. ఇంకా అన్ని ఎగ్జామ్స్ రాయాలి. ఒకవేళ వాటిలో సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూకు వెళ్ళాలి. ఇవన్నీ నువ్వు అభినందన్‌కి తెలియకుండా ఎలా చేయగలవు? ఇప్పటికైనా నా మాట విని అభినందన్‌కి చెప్పు. అతని ఇష్ట ప్రకారమే నువ్వు ఎగ్జామ్ రాయకుండా ఉండు అని నేను చెప్పటం లేదు. భర్తను ఒప్పించుకోగలిగే మెలకువ ఉండాలి. అతను కూడా ఓ కలెక్టర్. నీ కష్టాన్ని అతను అర్థం చేసుకోగలడు. ఇప్పటికైనా జరిగిన నష్టం ఏమీ లేదు. ఎలాగోలాగా అభినందన్‌కి చెప్పి అతన్ని ఒప్పించు. అతను ఏం నీ శత్రువు కాదు గుర్తుంచుకో. అంతలా నీ వల్ల కాకపోతే అప్పుడు ఈ అమ్మ ఉంది అని మర్చిపోకు. నేను అభినందన్‌తో మాట్లాడతా. ముందు మాత్రం రేపు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పింది గౌరి. ఎగ్జామ్ రాయటానికి కూడా అక్క ఇంతలా కష్టపడాలా అమ్మా? అసలు నువ్వు ఎందుకు అక్కకు పెళ్లి చేసావు? అతని గురించి ఏమీ కనుక్కోకుండా నీ జీవితంలో నువ్వు నష్టపోయింది చాలదా? అక్క జీవితం కూడా అలాగే అయిపోవాలా? అందరూ నిన్ను ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా మెచ్చుకుంటారు. అలాంటిది నీ సొంత కూతురు విషయంలో అలా ఎలా చేసావు? కోపం ఎలా బయటపెట్టాలో తెలియక తల్లిని అనేసింది నళిని. కూతురు అలా అనటంతో విస్తుపోయి చూడటం గౌరీ వంతయింది. చెల్లి తన తల్లిని అలా మాట్లాడుతూ ఉండటంతో నందినికి కోపం వచ్చింది. నళిని, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అమ్మ ఏమైనా నా జీవితం నాశనం కావాలని చేస్తుందా? అయినా మనం ఎవరమైనా ఊహించామా అలా ఒప్పుకోడు అని? అతను కూడా కలెక్టర్ కాబట్టి నా కలలకు ఇంకా ఉపయోగపడతాడు అని అమ్మ అనుకుంది. ఇంకెప్పుడు అమ్మతో ఇలా మాట్లాడొద్దు అంటూ తిట్టింది నళినిని నందిని. నువ్వు బాగానే ఉన్నావా? ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏదైనా ఉంటే ఈ అమ్మ దగ్గర దాచిపెట్టకు. కేవలం పరీక్ష రాయడంలోనే ఒప్పుకోవటం లేదు. అది కూడా నీతో కొంతకాలం గడపాలి అన్న ప్రేమతోనే కదా. అభినందన్ నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా అంటూ నందిని చేతిని పట్టుకుని అడిగింది గౌరి. అదేం లేదమ్మా. నువ్వు ఎప్పుడూ కరెక్టే. నేను బాగానే ఉన్నాను. కేవలం ఆ ఒక్క విషయంలోనే ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు. అది కూడా నేను మాట్లాడి ఒప్పిస్తాను. నువ్వేం దిగులు పడొద్దు. చెల్లేదో ఆవేశంలో మాట్లాడింది. చిన్నపిల్ల కదా. దాని మాటలు నువ్వు పట్టించుకోవద్దు అని అంది నందిని. కోపంగా లేచి అక్కడి నుంచి ఒడివడిగా వెళ్ళిపోయింది నళిని. నళిని అలా నడుస్తూ వెళ్ళటంతో అది చూసిన గౌరి నళిని అంటూ గట్టిగా పిలిచింది. తల్లి అరుపు విన్న నళినికి అప్పుడు గుర్తొచ్చింది. తనకు కాలు బాగోలేదు అని తల్లి ముందు నటిస్తున్న విషయం. అక్కడే ఆగిపోయి కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగింది నళిని. నళినిని చేరుకున్న గౌరి, ఇందాకటి వరకు నొప్పిగా ఉన్న కాలు ఇప్పటికిప్పుడు ఎలా బాగయింది? కాలు బాగోలేదని నటించి ఇంటికి రావాల్సిన అవసరం నీకేమొచ్చింది? అమ్మని మోసం చేసేంత పెద్దదానివైపోయావా? అంటూ చెయ్యి పైకి లేపింది గౌరి. చంపకు చెయ్యి అడ్డు పెట్టుకుని కళ్ళు మూసుకుని ఓ వైపుకు తలను వాల్చింది నళిని. నళిని ముందు నందిని వచ్చి ఆగటంతో గాల్లోనే తన చెయ్యిని ఆపేసింది గౌరి. అసలేం జరుగుతుంది నందిని అంటూ అడిగింది గౌరి. నేను ఎగ్జామ్ రాయటం కోసం చెల్లిని నేనే ఇలా నాటకం ఆడమన్నానమ్మా. ఈ విషయం నీకు చెప్తే ఒప్పుకోవని అలా చేశాను. తప్పేదైనా ఉంటే అది నాదే. నన్ను క్షమించమ్మా అని అంది నందిని. చదువుపై నీ ఇష్టం నిన్ను ఇక్కడి దాకా తీసుకువెళ్తుందో నాకు అర్థం కావటం లేదు. నీ భర్తకే కాకుండా నాకు కూడా అబద్ధాలు చెప్తున్నావా? నన్నే అడిగి ఉంటే పోయినసారిలా నేనే ఏదో ఒకటి చేసేదాన్ని కదా అని అంది గౌరి. ప్రతిసారి ఒకే విషయం చెప్తే అభినందన్కి అనుమానం వస్తుందని నేను ఇలా చేశాను. కానీ ఈరోజు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు నళిని షాపింగ్కి వెళ్ళింది. అక్కడ నళిని వెనక నుంచి చూసి గుర్తుపట్టి అభినందన్ ఇంటి దాకా వచ్చాడు అని చెప్పింది నందిని. ఇంటికి వచ్చినప్పుడైనా మరి నిజం చెప్పారా? లేదు కదా అంటూ ఆవేశంగా అంది గౌరి. లేదమ్మా, చెప్పలేదు. ఒక అబద్ధం చెప్పి దాన్ని కప్పిపుచ్చటానికి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో అర్థమవుతుందా? నళినిని చూసి గుర్తుపట్టి ఇంటి దాకా వస్తే కూడా మభ్యపెడతావా? అతను ఏమీ సామాన్యమైన వ్యక్తి కాదు కదా. మీరు ఆడుతున్న నాటకాన్ని కనుక్కోలేడు అని అనుకుంటున్నారా? నిజం తెలిసే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు. ఆలోచించు. రేపు వెళ్ళాక ముందు నిజం చెప్పు. నీ ఎగ్జామ్ నువ్వు అక్కడ నుండే రాయాలి. అభినందన్కి తెలిసి మాత్రమే రాయాలి. చేసిన దానికి క్షమాపణ చెప్పుకో. అభినందన్ అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకం నాకుంది. ఇంకా తప్పులు చేయొద్దు నందిని అంటూ కూతురిని హెచ్చరించి కోపంగా వాళ్ళ ముందు నుంచి గదిలోకి వెళ్ళిపోయింది గౌరి. గౌరి వెళ్ళిపోయాక ఇద్దరు వచ్చి సోఫాలో కూర్చున్నారు. సారీ అక్క, అంతా నా వల్లే. అభినందన్ది అంతా నాటకం కదా.
కాలు బాగోలేదు అన్నది నిజం తెలిసిపోయి ఉంటుంది. అందుకే నేను వెనక్కి రప్పిస్తున్నాడు. మిగిలిన ఎగ్జామ్స్ ఎలా రాస్తావక్క? నువ్వు కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు అతనికి ఎదురుకు వెళ్ళి నువ్వు కావాలనుకున్నది చెయ్యొచ్చు. కానీ అలా చేయకుండా మధ్యలో నేను ఒకదాన్ని అడ్డుగా ఉన్నాను. ఉన్న సమస్య చాలదు అన్నట్టు సమస్యను ఇంకా పెంచాను. అసలు నాకు బ్రతకాలని లేదక్కా. నేను లేకపోతే అయినా నీ సమస్యలు తగ్గిపోతాయి. నువ్వైనా కనీసం నీ కలలని నెరవేర్చుకుంటావేమో అంటూ ఏడవటం మొదలుపెట్టింది నళిని. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.